టీడీపీ నేత బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 200 మీటర్ల దూరంలో ఉండాల్సిన సంబంధం లేని వ్యక్తుల్ని గేటుని బయట నిలబెట్టగలిగావంటే అది పోలీసు అండ చూసుకొని. నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపు జూన్ 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి సహకరించిన పోలీసు అధికారులు ఉన్నారో, ఎంతటి వారైనా సరే, ఏ సిబ్బంది అయినా సరే, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మేమేమో 200 మీటర్ల అవతల, వాళ్ళేమో గేటు ముందు. అంత దాడులు జరుగుతూ ఉంటే మా మీద 3 కేసులు పెట్టారు. పోరంకిని అంట ఆక్రమించుకున్నాడంట, స్వాధీనపరుచుకున్నాడంట. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్రస్ ఉండవు, ప్యాకప్ చేసుకుంటావు. నువ్వు వలస పక్షివి. ఈరోజు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే విర్రవీగారో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయాలు గెలవటం కోసం, ప్రజాసేవ చేయడం కోసం ఉపయోగించాలి తప్పితే భౌతికంగా దాడులు చేయడం కోసం ఉపయోగిస్తే మాత్రం ఎప్పుడూ అధికారం శాశ్వతం కాదు. వచ్చేది తెలుగుదేశం పార్టీ. తప్పకుండా ఎవరైతే నీ అనుచరులు ఉన్నారో, నిన్ను చూసి పెట్టరేగిపోయినా వాళ్ళందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం. నా మీద 3 కేసులు పెట్టినప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ప్రత్యక్షంగా అక్కడ అల్లల్లో పాల్గొన్నప్పుడు అతని మీద ఒక కేసైనా పెట్టారా? వాళ్ళ కొడుకులు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ అల్లుళ్ళు, అసలు మైలవరంలో ఎవరైతే నీ తొత్తులు ఉన్నారో అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు. పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా 80% మంది గ్రామాల్లో నీకు సిబ్బంది లేరు. ఏదో ఒక విధంగా అక్రమాలు చేసో, లేకపోతే మాకు వచ్చే ఓటర్లను భయపెట్టో నువ్వు గెలవాలని చేసే ప్రయత్నం విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసినందుకు నువ్వు మాట్లాడిన బూతులు కానీ, నీ వెనకమాల వచ్చిన తొత్తులు నన్ను తిట్టిన బూతులు కానీ, నేనే రోజైనా జోగి రమేష్ మీద నోరు జారానా? అక్కడున్న సిబ్బంది బూతులు తిడతా ఉంటే అతని తొత్తులు సినిమా చూసినట్టు చూస్తా ఉన్నాడు. మహిళలను పట్టుకొని, బీసీలు పట్టుకొని అందరి పైన దాడులు. నీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. గేమ్ ప్రారంభమవుతుంది రేపు జూన్ 4వ తారీఖు నాడు. ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంటిపైన దాడి, బాబు గారి ఇంటిపైన దాడికి చేశావో, ఇక్కడ మా కార్యకర్తలపైన దాడులు చేశావో, నీ రౌడీజం రేపు చూపించు. మేము మా కార్యకర్తల్ని అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి పోరంకి నుంచి నువ్వు బయటికి వెళ్ళావు.